అమలు చేయలేదు. పాదయాత్రలో జిల్లాల్లో నియోజకవర్గాల్లో హామీలు ఇచ్చారు. అవన్నీ ఇచ్చారు, 480 ఇచ్చారు. అందులో అమలు చేసినవన్నీ 3, అమలు కానివన్నీ 468, అంటే 98% అమలు చేయలేదు. మొత్తం హామీలు 730 హామీలు ఇచ్చి కేవలం 15% మాత్రమే మొత్తంగా అమలు చేసి 85% హామీలకి మడం తిప్పి మస్కా కొట్టి ప్రజలను మోసం చేశారు. వీటిల్లో మేము ఏ హామీ ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు ఆధారాలతో సహా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము దానిపైన రాతపూర్వకంగా 85% మోసం చేశారు, నవరత్నాలంతా నవరత్నాలు కాదు నవమోసాలు అని చెప్పేసి పుస్తకం కూడా వేశాం. ఈరోజు వరకు మీరు సమాధానం చెప్పలేకపోయారు. ఇందులో మేము రాసిన విషయాలకి మీరు సమాధానం చెప్పే ధైర్యం ఉన్నదా? నిజం కానీ అబద్ధం కానీ వీటి మీద మీరు మేము ఏదైతే పుస్తకం ప్రచురించామో దీనికి సమాధానంగా మీరు శ్వేతపత్రాన్ని ప్రచురించే పరిస్థితి ఉన్నదా? అది లేదు అంటే దాని అర్థం పూర్తిగా హామీల్లో వైఫల్యం చెందారని. ఇంకపోతే ఇంకొక 2 విషయాలు మీకు దీనికి జోడించవలసి ఉన్నది. ఎందుకంటే రాష్ట్రం యొక్క భవిష్యత్తుని నిర్ణయించేది, ఈ కార్యక్రమాల అమలుకు నిర్ణయించేటటువంటిది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. ఈ ఆర్థిక వ్యవస్థ పైన మీరు చేస్తున్నటువంటి చర్యలేమిటి, తీసుకున్న చర్యలేమిటి అని గనక పరిశీలించినట్లయితే ఈరోజు వరకు సుమారు 12 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులున్నాయి. రెవెన్యూ ఆదాయం గతంలో కన్నా విపరీతంగా పెరిగింది. మీ బడ్జెట్ లెక్కల ప్రకారం, కాగు లెక్కల ప్రకారం పెరిగిన రెవెన్యూ ఆదాయానికి సమానమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి హయాములో సంక్షేమానికి 44, 42%, 40 నుంచి 44% వరకు ఖర్చు చేస్తే మీరు చేస్తున్నది 41, 42%. మిగతా ఆదాయం అంతా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధికి ఖర్చు పెట్టారు. అలాగే మౌలిక వసతుల మెయింటెనెన్స్ ఖర్చు పెట్టారు. మీరు ఈరోజు వరకు మౌలిక వసతులు మెయింటెనెన్స్ అనేది లేదు. రోడ్లు లేవు, నీళ్లు లేవు, డ్రైనేజీల సౌకర్యాలు పెంపొందించలేదు, రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించలేదు. ఏ ఊరికి వెళ్ళాలన్నా ప్రజలు నడ్లు విరిగేటట్టుగా రహదారుల మెయింటెనెన్స్ కూడా లేవు, బిల్డింగుల మెయింటెనెన్స్ లేవు. మీరు పాలిస్తున్నది, మీరు ఇవాళ నడుస్తున్నటువంటి రోడ్లు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో వేసినాయే తప్ప మీరు ₹1 ఖర్చు పెట్టి చేయకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులను, రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ఆదాయాలను దారి మళ్లించి అవినీతికి పూనుకున్నారు. నిజంగా కనుక అవినీతి కనుక జరగకపోయినట్లయితే ఆదాయం పెరిగింది, అప్పులు 5 రెట్లు పెరిగినాయి, అయినా కూడా రాష్ట్రంలో ఏ కార్యక్రమం కూడా జరగకుండా అభివృద్ధి కుంటుపడింది. అందుకనే ఆర్థిక వ్యవస్థ పైన, ఆర్థిక అప్పుల పైన చాలా స్పష్టంగా మీరు వివరాలు దాచిపెడితే కాగ్ మీకు అనేక సార్లు ప్రతి సంవత్సరం మొట్టికాయలు వేసింది. లెక్కలు చూపించట్లేదు, దుర్వినియోగమైనవి, ట్రెజరీ అనుమతులు లేకుండా ఖర్చు పెట్టారు, బడ్జెట్టేతర అప్పులు తెచ్చారు, ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు తెచ్చారు, మద్య నిషేధాన్ని పెట్టి అప్పులు తెచ్చారు, అప్పులు తేవటం కోసం కార్పొరేషన్లు సృష్టించారు, FRMBM లెవెల్ దాటి మీరు అప్పులు తెస్తున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ కూడా మీకు తాకీదులు ఇచ్చింది, అయినా కూడా సమాధానం చెప్పకుండా ఈరోజు వరకు అప్పుల మీద అప్పులు చేస్తూ అప్పులు తెస్తే తప్ప జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి ఈరోజు కూడా నెట్టబడినటువంటి పరిస్థితి ఉన్నది. నిన్నగాక మొన్న 3,000 కోట్లు అప్పులు తీసుకున్నారు. ఈ సొమ్మంతా ఎటు వెళ్తున్నది? మీరు ఖర్చు పెట్టే ఖర్చులు 40% మాత్రమే కనబడుతున్నాయి మీ లెక్కల ప్రకారం. మిగతా 60% సొమ్ము ఏం చేశారు? అలాగే ఇసుక ఉన్నది, ఉచితంగా ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఉచిత ఇసుకను మీరు ఎవరికి ఇస్తున్నారో తెలియదు. ఏ కార్పొరేషన్ ఉనికిలో ఉన్న కార్పొరేషన్కు ఉందో లేదో తెలియదు. అక్రమంగా ఇసుకను దోచేస్తున్నారు. ఇసుక మీద 1,000 కోట్లు, మద్యం మీద 1,000 కోట్లు, మైన్స్ మీద 1,000 కోట్లు,